స్కీమ్ బి విల్ గో టు ప్లేన్ ఏరియా. ప్లేన్ ఏరియా సార్, మనకి రైల్వే గ్రౌండ్ ఉంది సార్. రైల్వే గ్రౌండ్ అక్కడ కూడా రెడీ చేసి ఉంచుతాం సార్. అక్కడ పెట్టుకోండి, అక్కడ పంపించారు. అది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ఎస్ 20th టైడ్ తో మనకు తెలిసిపోతుంది సార్. దాన్ని బట్టి రిహార్సల్ కి ఒక క్లారిటీ వచ్చేది. తర్వాత రెయిన్ ఫాల్ ఉందా రోజు? లేదు సార్, ప్రెడిక్షన్ లేదు. వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు. ఈవినింగ్ కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ, గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే మేజర్ అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ కనపడేది ఇక్కడ వరకు సార్, చెట్టు వరకు కనపడదు అంతే, అంతవరకు. తర్వాత కొంచెం ఇదవుతుంది. బట్ డ్రోన్ షాట్స్ ఫుల్ వస్తుంది సార్, ఫుల్ స్ట్రెచ్. అంటే ఇప్పుడు ఎస్పీజీ వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వస్తున్నారు సార్. వాళ్ళతో ఏంటంటే హాఫ్ అన్ అవర్ ముందు, అంటే ప్రైమ్ మినిస్టర్ గారు రాకముందు హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఈ డ్రోన్స్ విజువల్స్ కవర్ చేసేస్తాము అని హాఫ్ అన్ అవర్ బిఫోర్. తర్వాత 9,000 మెంబర్స్ నేవీ వాళ్ళు వస్తున్నారు ఈ ఏరియాలో. అది జస్ట్ క్యాప్చర్ చేయడం. జాగ్రత్తగా అన్ని కూడా గ్రాండియర్ ఉండాలా, డిసిప్లిన్ గా ఉండాలా, మనం అనుకున్నది కరెక్ట్ గా జరగాలి. నేను ఇప్పుడు మాట్లాడాను సార్. ఏం లేదు సార్, ఎన్జిటి ఒకటి కంప్లైంట్ చేసాం. సరే మాట్లాడి ఈ ఏరియా అంతా ఫ్రీ. ఇది శానిటైజ్ జోన్ సార్. బ్యాక్ వస్తారు ఇక్కడ దాకా వస్తుంది. ఆ లాస్ట్ కూడా శానిటైజ్ జోన్. మన అటు సైడ్ మూవ్మెంట్ ఉంటుంది సార్, విఐపీ మూవ్మెంట్ అటువైపు ఉంటుంది. అంటే గవర్నర్ గారు నోవోటల్లో ఉంటారు సార్, అటు నుంచి వస్తారు సార్. తమరు గారు కూడా మనం వచ్చిన రూట్ మార్నింగ్ సార్. నేవీ వరకు వీ విల్ బ్రింగ్ ఫ్రమ్ దట్ సైడ్ సార్. విల్ డ్రాప్ దమ్ ఆస్పయ బీచ్ 4:30 వరకు అక్కడ బస్సు. ఏరియా ఎక్కువ ఏమైనా బ్లాక్ అయిందా? లేదు ఏరియా అంటే బేసిక్ గా ఇప్పుడు అక్కడ వరకే సార్. దాని తర్వాత పోర్ట్ స్టార్ట్ అయిపోతుంది. 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1 కిలోమీటర్ అంటే ఒక 10,000 మంది పడతారు. 10,000 అంటే పడతారు కానీ, బట్ అది కంపల్సరీగా మనకి ఫ్రీగా ఉంచాలి. అదే వివిఐపీ మూవ్మెంట్ కోసం, ఎమర్జెన్సీ మెంబర్స్ కోసం అటు బ్లాక్ అయితే ఇప్పుడు ఎక్కడ మీకు మొత్తం పెడుతున్నారో ఒకసారి బస్సులో పోయేసి రౌండ్ వేసుకొని వస్తే బెటర్ కదా. అవును సార్, ఇదే ప్లాన్ చేసాం సార్. విజిట్ కూడా ఇటు వెళ్దాం సార్. పార్క్ నోవోటల్ వరకే పెడుతుంది సార్. నోవోటల్ దగ్గరికి మళ్ళీ అటు తిప్పారు బస్సు, ఇటు తిప్పుకుందాం.